అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ఇంటికి అకస్మాత్తుగా అతిథులు రావచ్చు. కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు. ఈరోజు మీరు చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆఫీస్లో అర్ధనిద్ర లేదా విరామ సమయాలు మంచి సృజనాత్మకతను ప్రేరేపిస్తాయి. ఆధ్యాత్మిక మరియు మతపరమైన కార్యక్రమాల్లో సమయాన్ని వెచ్చించడం ద్వారా మీరు మనసులో శాంతిని అనుభవిస్తారు. ఈరోజు అదృష్టం మీ వైపు వచ్చే రోజుగా ఉంది. వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు ఎదురయ్యే సమస్యలు కీలక పరిష్కారాలను కోరుతాయి కనుక ఆలోచనాత్మకంగా ముందుకు సాగండి. రాత్రి మీరు మతపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆధ్యాత్మికతను అనుభవిస్తారు. ఇది మీకు కొత్త శక్తిని అందిస్తుంది. ఆహారం పట్ల ఆసక్తిని కొనసాగిస్తారు. విద్యార్థులు, క్రీడాకారులు మరియు కళాకారులు తమ పనుల్లో చురుగ్గా మరియు ఉత్సాహంగా ఉంటారు. మీ ప్రయత్నాల వల్ల ఇంట్లో వాతావరణం బాగానే ఉంటుంది. మేనమామ మరియు అత్త ద్వారా మీరు లాభం పొందగలరు. స్త్రీల ఆభరణాలు, వస్త్రాలు మరియు సౌందర్య సాధనాల కోసం డబ్బు ఖర్చు అవుతుంది. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలున్నాయి. కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యానికి అనుకూలత ఉంటుంది. మీ జీవిత భాగస్వామి కూడా మీపై కోపంగా ఉంటారు. అనవసరమైన కోపం మానుకోండి. వ్యాపార లక్ష్యాలను సాధించడానికి మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది. ఆర్థిక విషయంలో విజయం యొక్క కొత్త కోణాలు తెరవబడతాయి. తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి రావచ్చు. కుటుంబ సంబంధంలో అపార్థాలు తలెత్తే అవకాశాలుంటాయి. పనిచేసే వ్యక్తులు ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటారు. ఇంట్లోని చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆటాడేటప్పుడు వారు గాయపడే అవకాశాలున్నాయి కాబట్టి వారిని గమనిస్తూ ఉండండి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 8. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.